గాక. ఈ ఆదివారపు ఆరాధన వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లైవ్ లో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే ఈ రోజున వాక్యం చూద్దాం. రోమా పత్రిక, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ఒక్కరం బైబిల్ గ్రంథం ఓపెన్ చేద్దామని రోమియోలకు 12:1 చదవాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమున దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఎక్కడి వరకు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తిటి వాక్యం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో, మైక్ వింటున్న ప్రతి ఒక్కరితో, లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరితో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకునిచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. చాలా అక్కడ ఏమనుంది? అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకొనుడి. ఎప్పుడు మన శరీరములు ఆయనకి సమర్పించుకోవాలి? అనుకూలమైన సమయం. అనుకూలమైన సమయం ఎప్పుడు? ఇప్పుడే, ఈ క్షణమే. మనం ఏం చేయాలి? మనకు శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి. ఆయనకి మన శరీరములు ఎలా సమర్పించుకోవాలి? మనం సజీవంగా ఉన్నప్పుడే ఆయనకి సమర్పించుకోవాలి. ముందుగా దేవుడికి సమర్పించుకుందాం, ఓకే, పక్కన పెట్టండి. ఆయనకి మన శరీరములు సమర్పించుకోవాలని ఉంది. శరీరములో మొదటి భాగం అసలు ఎలా సమర్పించుకుంటాం? ఆయనని మన పెదాలిప్పి మాట్లాడితేనే ప్రార్థన చేయగలుగుతాం, ఆయన స్తుతించగలుగుతాం. ఈ రోజున నువ్వు ఆరాధనలో పాల్గొన్నావా? ఇదేం సిస్టర్, ఇది ఆరాధనే కదా అనవచ్చు. మనం ఇందాక ఆరాధన పాట పాడుకున్నాం. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుతారు, ఒకసారి చూద్దాం. అందరూ ఉన్నారా? ఓకే. మీరు ఆరాధన పాట పాడేటప్పుడు ఎంతమంది నాతో కలిసి ఏకీభవించి పాడారు? అందరూ పాడారు. మరి మీరు పాడినప్పుడు మీ పక్కన వాళ్ళకి వినపడుతుందా? మీరు పెదాలిపి దేవుని స్తుతిస్తున్నారు, పక్కన వాళ్ళకి వినపడుతుందా? ఆయన ఏమంటున్నాడు? సజీవంగా ఉన్నప్పుడే మనకు శరీరములు ఆయనకి సమర్పించుకోమంటున్నాడు. అంటే ఆయన స్తుతించాలి. మనం పెదాలిప్పి పలుకుతేనే వినపడగలిగింది, మనం మాట్లాడగలుగుతాం. మనం దేవుని స్తుతించడం అంటే ముందు ఏం చేయాలి? మన పెదాలు విప్పాలి. అదే మనం పెదాలు ఇప్పకుండా మౌనంగా, కొంతమంది కొడుతున్నారు, అలా కాదు. దేవుణ్ణి స్తుతించడం అన్న, దేవుడు మనం సజీవంగా ఉన్నప్పుడు మన శరీరం సమర్పించుకోవడం అంటే మనము ముందుగా పెదాలు విప్పి ఆయన స్తుతించాలి. పెదాలు విప్పి పలకాలి, ఆయన స్తుతి స్తోత్రం అని పలకాలి. మరి ఈ రోజున పలుకుతున్నావా? అందుకనే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దామా? కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనం. అక్కడ దావీదు ఏమంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 51:15. ప్రభువా, నా నోరు నీ శృతిని ప్రచుండపరచినట్లు నా పెదవులను తెరువుము. దావీదేమంటున్నాడు? అయ్యా, నేను నిన్ను స్తుతించడానికి నా పెదవులు తెరువుమయ్యా. ఎప్పుడైనా అడిగారా?
ఆ విధంగా ప్రార్థన చేశారా? దావీదు అంటున్నాడు, నిన్ను నేను స్తుతించడానికి నా పెదవులు తెరువయ్యా, నా పెదవులు తెరువయ్యా అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? అసలు ఆ అధ్యాయం ఎందుకు దావీదు రాశాడు? ఏ పరిస్థితిలో రాశారు? ఏ పర్టికులర్ టైంలో రాశాడంటే, దావీదు బెత్షెబతో పాపము చేశాడు. బెత్షెబతో పాపము చేసినప్పుడు అక్కడ తను దేవుడికి సరెండర్ అయిపోయాడు. తను పశ్చాత్తాపపడ్డాడు. దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపోయాడు. అయా నన్ను క్షమించు, నేను పాపము చేశాను, నేను పాపము చేసి ఉన్నా, నన్ను క్షమించే అని చెప్పేసి దేవుడి సన్నిధిలో ఆ కీర్తన రాశాడు. తనలో ఏం కలిగింది? ప్రాయశ్చిత్తము కలిగింది, తన పశ్చాత్తాపము కలిగింది. అందుకని అంటున్నాడు, అయ్యా నేను స్తుతించడానికి, నీ నామము నేను ప్రచురముడు చేయడానికి నా పెదవులు తెరువుమయ్యా అంటున్నాడు. అంటే ఈ రోజు నువ్వు స్తుతించలేకపోవడానికి కారణం నీ యొక్క పాపం ఏమన్నా అడ్డుగా ఉంటుందేమో, నీ యొక్క పాపం ఏమన్నా గుర్తొస్తుందేమో. ఈ రోజున దేవుడి సన్నిధిలో మనం స్తుతించడానికి, దేవుడి సన్నిధిలో ఆరాధన చేసేటప్పుడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఇంకేం చేస్తావు? ఒకప్పుడు నువ్వు అలా కదా, ఒకప్పుడు నువ్వు అలా పాపం చేసావు కదా, నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ఒకప్పుడు నువ్వు ఆ దొంగతనం చేసావు కదా, నువ్వు ఒకప్పుడు ఆ పాపం చేసావు కదా, ఒకప్పుడు వాడితో ఉన్నావు కదా, ఒకప్పుడు వీళ్ళతో తిరిగావు కదా, ఒకప్పుడు అక్కడికి వెళ్ళి మొక్కావు కదా, నువ్వేంది ఇలా చేస్తున్నావు? ఎవరు అనిపిస్తారు? మన గత జీవితం గుర్తు చేస్తూ ఉంటది. ఎవరు? అపవాది, సాతాను మనకు గత జీవితాన్ని ముందు పెట్టింది. కానీ మనము ప్రార్థనలో ఏకీభవించలేము, ఆయనను స్తుతించలేము. అందుకని అంటున్నాడు, అయ్యా నేను ఒకప్పటిని పాపము చేసిన వాడిని, నన్ను క్షమించయ్యా, నిన్ను ప్రచురము చేసే కృప, నిన్ను స్తుతించే కృప నాకు దయచేయి, నా పెదవులు తెరువుమయ్యా, నిన్ను స్తుతిస్తానంటున్నాడు. ఈ రోజున దావీదు ఆ మాట చెప్తున్నాడు. మరి రోజున చెప్పగలుగుతున్నావా? ఏముందులే, శృతి ఆరాధన చేసేటప్పుడు అంతమందిలో ఎవరు చూస్తున్నారట, చిన్న కొట్టినా పర్లేదులే అని అనుకుంటున్నావా? ఈ రోజున ఆయన అంటున్నాడు, మన శరీరములు సజీవంగా ఉన్నప్పుడే సమర్పించుకోవాలి. దావీదు అంటున్నాడు ఏమని? నా నెరువు బావుగా తెరువయ్యా, నా పెదవులు, నేనప్పుడు నిన్ను స్తుతించగలుగుతా. తన యొక్క పాపం అడ్డుగా ఉంది తొలగించి ప్రార్థన చేశాడు. ఈ రోజు నువ్వు స్తుతించలేకపోవడానికి కారణం నీ పాపం అడ్డుగా వస్తుందేమో. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు దేవుని స్తుతించేటప్పుడు ఆ యొక్క తలంపులు నీలో వస్తున్నాయేమో, అందుకని నువ్వు స్తుతించలేకపోతున్నావేమో. ఒక్కసారి అదే కీర్తనలో ఉంది చూడండి, కీర్తన గ్రంథం 119 కీర్తన 171. ఒకసారి చూడండి, అక్కడేమనుంది? మరి అక్కడ కూడా దావీదు చెప్తున్నాడు ఏమని? 119, 171. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రము అర్పించుదను. అక్కడ ఏమంటాడు? నా పెదవులు నిన్ను స్తుతించగలగాలి, నా పెదవులు వ్యర్థమైన పలకకూడదు, నా పెదవులు వ్యర్థమైన మాటలు పలకకూడదయ్యా, నిన్ను నేను స్తుతించాలి, నా పెదవుల నుంచి శృతి యాగము రావాలి, శృతి స్తోత్రము పలకాలయ్యా నేను అని దావీదు అంటున్నాడు. ఈ రోజున మరి నువ్వు సజీవంగా ఉన్నప్పుడే మన శరీరములు సమర్పించుకోవాలి. రోమియోలకు ఉంది, దావీదేమో నా పెదవులు తెరువుమయ్యా, నేను స్తుతిస్తాను అంటున్నాడు. మరి ఈ రోజున నువ్వు స్తుతించగలుగుతున్నావా? ఈ రోజు నన్ను స్తుతించగలుగుతున్నావా? నా యొక్క వాగ్దానం ఒక టైటిల్ రాసుకోండి, పెదవులు కాల్చబడాలి. ఎందుకు? ఇదేంది పెదవులు కాల్చబడాలా? పెదవులు ఎందుకు కాల్చబడాలి? మీ అందరికి పాయింట్ రావాలి కదా. పెదవులు ఎందుకు కాల్చబడాలి? పెదవులు కాల్చబడాలి. ఎందుకు కాల్చబడాలి? పెదవులు ఎందుకు కాల్చబడాలి? మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఎందుకు కాల్చబడాలి చెప్పగలుగుతారా? ఈ రోజున ఈ యొక్క 6 మనకి ఎన్ని పెదవులు ఉన్నాయి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్? కానీ దేవుడి దృష్టిలో 6 పెదాలు ఉన్నాయంట. పాస్టర్ గారు అయితే 3 చెప్తారు, ఝాన్సీ అయితే 6 చెప్పింది, 2ంటికి పంపించి ఇదేమనొచ్చు, కానీ త్వరగా ముగిస్తారండి. కానీ దేవుడి దృష్టిలో 6 పెదాలు ఉన్నాయి. ఎన్ని? 6 ఉన్నాయి. 6 పెదాలు
కాల్చబడాలంట. ఎందుకు కాల్చబడాలి? పెదాలు కాల్చబడాలి అంటున్నాడు. మరి ఎందుకు పెదాలు కాల్చబడాలి? ఎందుకు కాల్చబడాలో తెలుసా? మొదటిగా రాసుకోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3-7 వచనాలు చదువుకుందాం. అసలు మొదటిగా ఎందుకు మన పెదాలు కాల్చబడాలి? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3-7 వచనాలు. ఒక్కరు చదవండి అమ్మా. 3-7 వచనాలు చదువు. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో చాలమ్మ గాన ప్రతిగానము చేయుచున్నది. ఎవరు వాళ్ళు? యెషయా అంట. యెషయా ప్రవక్త ఒక దర్శనము చూస్తున్నాడు. అందరు తలలను పైకెత్తి నా కళ్ళు చూడండి. యెషయా ప్రవక్త ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం కనపడుతుందంటే దేవదూతలంట ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచున్నారంట. దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఇప్పుడు మనం కొంతసేపు ఆరాధన పాట పాడితేనే వాటర్ అవుతున్నాయి. అక్కడ మంచిని తాగాల్సిన అవసరం లేదు, దప్పికుండదు, ఏముండదు. కానీ పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయుచున్నారు. ఎవరు? దేవదూతలు. ఆ దర్శనం చూస్తున్నాడు. ఒక్కసారి కింద మాట చదవండి. వారి కంఠస్వరము వలన గడప గుమ్మముల పునాదులు కదులుచు. చాలమ్మా, మందిరం ధూపము నిండుగా. ఓకే, ఇక్కడ మనం ఆరాధన పాట చేసేటప్పుడు, ఆరాధించేటప్పుడు పక్కన వాళ్ళకే వినపడకుండా కొడుతున్నాం మనం. పక్కన వాళ్ళకి వినపడకుండా మనం మాట్లాడుతున్నాం, పాట పాడుతున్నాం. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధించే వేళలో వాళ్ళ యొక్క ఏమవుతుంది? గడప ఆ యొక్క పునాదులు కూడా, మందిరం యొక్క పునాదులు కూడా గజ్జ వణుకుతున్నాయి అంట. అంత బిగ్గరగా బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఏమని? ఆరాధించి వీలయేందో నీదు హస్తములు తాకాయి నన్ను, ఆరాధించి వీలయేందో నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపినని గ్రహించగానే. చలమ్మ, అక్కడ ఏమనుంది? ఆరాధించే వేళలో దేవుడి యొక్క హస్తాలు మనల్ని తాకుతాయి. ఆరాధించే వేళలో ఏ కట్టడలైతే నేను బంధించినయో అవి నువ్వు విడుదల పొందుకుంటావు. ఏ బంధకారంలో ఉన్నావో విడుదల పొందుకుంటావు. ఆయన ఒక ఆత్మ మన మీదకి దిగి వచ్చింది. మేడగదిలో 120 మంది ఆరాధించే వేళలో ఆకాశంలో నుంచి ఆయన మేఘారుడే దిగి వచ్చాడు వాళ్ళందరి మధ్యకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళు అటు తిరిగారు, ఒకళ్ళు ఇటు తిరిగారు, ఒకళ్ళు నిలువుగా ఉన్నారు, ఒకళ్ళు అటు తిరిగారు, ఇటు తిరిగారు, కేకలు వేస్తూ అన్య భాషలు మాట్లాడుతున్నారంట. ఈ రోజున ఆ యొక్క దర్శనం చూశాడు ఎవరు? యెషయా ప్రవక్త దర్శనం చూశాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు గాన ప్రతి గానములు చేస్తుంటే అక్కడ ఆ యొక్క మందిరం ఉన్న పునాదులు కూడా వణుకుతున్నాయి. ఈ రోజున నీకు ఏదైనా శ్రమలున్నా, నీకేదైనా కష్టాలున్నా, ఏ కట్టులైనా నిన్ను బంధించినా, బిగబెట్టినా, నువ్వు ఆరాధన చేయి. ఆరాధనలో పొందుకోనే నీ కార్యం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పొందుకుంటావు. నువ్వు ఆరాధన ఇట్లా ఇట్లా కొడితే ఫైర్ వచ్చిద్దా? గట్టిగా 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 అంటున్నారు పాస్టర్ గారు. ఎంత గట్టిగా అన్నా మాకు రావట్లేదు, మాకు రావట్లేదు. అదే కలుపు ఈవెంట్ చెక్క చెక్క. మరి ఈ రోజున నువ్వు ఆరాధించే వేళలో మనం బిగ్గరగా 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 ఆయన ఆత్మ నీ మీదకి వచ్చింది. ఆయన ఆత్మ నీ మీదకి వచ్చింది. ఈ రోజు నువ్వు ఆరాధించగలగాలంటే ఆయన ఆత్మ మన మీదకి
రావాలంటే ఆరాధించాలి. ఎలా? విప్పాలి. విప్పుతేనే ఆయన ఆత్మ మన దేనికి వచ్చింది. కింద మాట చూడండి ఒకసారి. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజుల సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచుచుంటిని. యెషయా చెప్తున్నాడు ఏమని? అయ్యా ఎంత గొప్ప దర్శనం అయ్యా, నేను ఏ పాటి వాడిని, నేను ఒక అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన జనుల మధ్యలో నేనున్నాను. అటువంటి నాకు అంత గొప్ప దర్శనం ఇచ్చావా, అంత గొప్ప దర్శనం ఇచ్చావా? నేను ఏ పాటి వాడినయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నాడు. ఎటువంటి పెదాలంట మనవి? మొదటిగా రాసుకోండి, అపవిత్రమైన పెదాలు. 6 మాటలు అన్నాం, 6 పెదాలు అన్నాం. 6 పెదాల్లో అపవిత్రమైన పెదాలు. ఆ దర్శనం చూసి కూడా యెషయా అంటున్నాడు, నేను ఏ పాటి వాడినయ్యా, అంత గొప్ప దర్శనం చూసా, నా పెదాలు ఎలాంటివి? అపవిత్రమైన పెదాలు, అపవిత్రమైన జనాల్లో నేను ఉన్నా. కింద మాట చదవండి ఒకసారి. అప్పుడు ఆ శేరాలలో నొకడు బలిపీఠము మీద నుండి కారు తీసి నిప్పు చేత పట్టుకొని దాని యొద్దకు ఎరిగి వచ్చి నాటి నోటిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేనను. ఏం చెప్తున్నారు అక్కడ? అపవిత్రమైన పెదాలు ఎవరివి? మనవి. చూస్తానికి 2 పెదాలే ఉంటాయి మంచిగా, కానీ మనవి ఎలాంటివి? అపవిత్రమైన పెదాలంట. అపవిత్రమైన పెదాలు ఉండడం వల్ల మన యొక్క పెదాలు కాల్చబడాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు కాల్చబడాలి? మన పెదాలు ఎలాంటివి? అపవిత్రమైన పెదాలు. ఆ యొక్క పరిశుద్ధమైన పెదాలు కాదు, పరిశుద్ధమైన మాటలు పలికే పెదాలు కాదు, అపవిత్రముకరముగా ప్రవర్తించే పెదాలు మనవి. యెషయా చెప్తున్నాడు, ఈ రోజున అపవిత్రమైన పెదాలతో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? అపవిత్రమైన పెదాలతో నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున నువ్వు ఎలా ఆయన స్తుతిస్తున్నావు? ఈ రోజు నువ్వు ఏ పెదాలతో ఆయనకి ప్రార్థన చేస్తున్నావు? యెషయా అంటున్నాడు, అంత గొప్ప దర్శనం నేను చూసా, నేను అపవిత్రమైన పెదాలు గలవాడినయ్యా, అపవిత్రమైన జనముల మధ్యలో నేను ఉన్నా, అపవిత్రమైన పెదాలతో నేను స్తుతించకూడదయ్యా, అందుకే నా పెదాలు కాల్చబడాలి అంటున్నారు. ఈ రోజున నీ యొక్క పెదాలు ఎందుకు కాల్చబడాలంటే, అపవిత్రమైన మాటలు నువ్వు పలుకుతున్నావు, అపవిత్రముగా దేవుడి సన్నిధిలో ప్రవర్తిస్తున్నావు, అందుకని నీ యొక్క పెదాలు కాల్చబడాలి. మొదటగా మన పెదాలు ఏ విధముగా ఉన్నాయి? అపవిత్రమైన పెదాలు ఉండడం వల్ల మన యొక్క పెదాలు కాల్చబడాలి. 2వ మాట చూడండి, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 33వ వచనం. కీర్తనలు 106వ అధ్యాయం 33వ వచనం. ఎట్లనగా వారు తన ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో ఏంటంట? 2వ మాట రాసుకోండి. ఏం మాటలండి? తన పెదవులతో కాని మాటలు పలికెను. లేని మాటలు పలకడం, అది ఉండడం వల్ల కూడా కాల్చబడాలంట. లేని మాటలు, అక్కడ ఉన్న మాట పలకడమే మనకు కష్టమైపోతుంటే లేని మాటలు. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదండి, ఎన్ని వేల రూపాయలు పెట్టి చీర తెచ్చుకున్నారు? అయ్యో మేము 4000 రూపాయలు పెట్టి చీర తెచ్చుకున్నామండి, అది పక్కన చూస్తే 1000 రూపాయలే.
అవసరమా లేని మాటలు, అవసరం లేని మాటలు, అవసరం అవ్వక్కర్లేదు మనకి. అలాంటి మాటలు పలుకుతున్నావా ఈ రోజున? అలాంటి మాటలు పలుకుతున్నావా? ఒక డమ్మముగా ప్రవర్తిస్తున్నావా? ఈ రోజున లేని మాటలు అక్కడ లేదు కావించుకొని చెప్పడం. అలాంటి మాటలు మనలో ఉంటే మన యొక్క పెదాలు కాల్చబడాలి. లేని మాటలు అక్కడ ప్రయోజనం లేదు. అక్కడ ఏమి సీన్ జరగల, ఆ సీన్ కల్పించుకొని చెప్పడమే లేని మాటలు. ఆ మాటలు నీలో ఉన్నాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడి సన్నిధిలో పవిత్రంగా ప్రార్థన చేస్తున్నావు, కరెక్టే. ఈ రోజున నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లా? నీ పెదాలు ఎందుకు కాల్చబడాలి అని దేవుడు అంటున్నాడంటే, నీ పెదాలు ఒక విధముగా లేని మాటలు పలుకుతున్నాయేమో. అక్కడ లేవు, అక్కడ ఏ సీన్ జరగల, కానీ కావించుకొని చెప్పడం. వాళ్ళు నిజముగా మంచి వాళ్ళే. పెళ్లి చూపులకు వస్తున్నారు, ఏం చెప్తాం? మా అమ్మాయి చాలా మంచిది, మా అబ్బాయి చాలా మంచోడు. పక్కింటోళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళని తెలుసుకొని వస్తారు పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళు. ఏముంది, అసలు మంచిదే కదమ్మా, వాళ్ళమ్మ తాగనది, వాళ్ళ నాన్న అసలు తాగుపోతాడు, ఇంకా వాళ్ళ కొడుకు కూడా. లేని మాటలు నీకు అనవసరం. అలాంటి మాటలు పలుకుతున్నావా? లేని మాటలు, ఉన్న మాటలు పలకడానికే మనము తడబడుతున్నాం, కానీ లేని మాటలు అక్కడ కావించుకొని చెప్పే మాటలు నీలో ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే. నీ భర్తకి లేనిపోయిన మాటలు నీ అత్తమైన చెబుతున్నావేమో. లేని మాటలు జ్ఞాపకం చేసుకో. ఆ లేని మాటలు లేవు, మాటలు కావించుకొని చెప్తున్నావేమో. అందుకనే నీ పెదాలు కాల్చబడాలి అంటున్నాడు దేవుడు. ఎందుకు నీ పెదాలు కాల్చబడాలి? లేని మాటలు పడకడం వల్ల నీ పెదాలు కాల్చబడాలి. ఈ రోజున అక్కరలేదు, అక్కడ ఏ సమస్య లేవు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. కానీ చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటారే, లేని మాటలు పలికే వాళ్ళు ఉంటారే, ఆ లేని మాటలు నీలో పలుకుతున్నావేమో. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ లేని మాటలు పలకడం వల్ల నీ పెదాలు కాల్చబడాలి. అక్కడ సంథింగ్ ఏం లేదు, అంతా బాగానే ఉంది. కానీ ఈమె మంచిది, ఈమె ఇటువంటిది, ఈ వ్యక్తి మంచివాడు కాదు, ఇటువంటి వాడు, అటువంటి వాడు, అలాంటిది, ఇలాంటిది, వాడు అలా తిరుగుతున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు. ఆ లేని మాటలు పలకడం వల్ల నీ పెదాలు కాల్చబడతాయి. జ్ఞాపకం చేసుకో, నీ పెదాలు కాల్చబడతాయి. ఈ రోజున నువ్వు బైబిల్ గ్రంథంలో ప్రవక్తలందరూ ఏం చేశారు? ప్రార్థనలు చేశారు. వాళ్ళు ఎలా పలికారు? వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉంది? కంపేర్ చేయండి. మన ప్రార్థన ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రార్థన ఎలా ఉన్నది? ప్రవక్తలందరూ ప్రార్థన చేస్తేనే గొప్ప కార్యం చూశారని ఉంది బైబిల్ గ్రంథంలో. మరి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఈ రోజున ఇంట్లో జరగడానికి ఏమీ లేవు, కానీ చాలా మంది నోటి నుంచి వచ్చేది ఆ మాటలు పలకకూడదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఏమీ లేవు అనే మాటలు నీ నోటి నుంచి రాకూడదు. దేవుడు కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఉంటుంది, తెరవమాకండి. లేమి పరిస్థితుల నుంచి మనల్ని కలిమిలోకి తీసుకొచ్చాడు. లేవు అనేది అనకూడదు. ఇప్పుడు కళ్ళ ముందు నీకు ఒక సమస్య ఉంది, అసలు జరగదు, అసలు అమ్మో ఇది కఠినమైన సమస్య, అసలు నా భర్త మారడు అనే విధముగానే ఉంటది. కానీ నా భర్త మారుతాడు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, మారుస్తాడు అనే నమ్మకం నీలో ఉండగలగాలి. లేని మాటలు, నీ భర్త మంచివాడే, బయట నా భర్త పని చేస్తాడే కానీ ఫుల్ డ్రింకరు, మొత్తం కాజేసుకొస్తున్నాడు, పిల్లలకి ఏమి జరగట్లా, ఇంట్లో ఏం జరగట్లా, ఏమీ లేవు. లేని మాటలు నువ్వు పలకమాకు. ఈ రోజున నువ్వు లేని మాటలు పలుకుతుంటే నీ పెదాలు కాల్చబడతాయి. జాగ్రత్త, నీ పెదాలు కాల్చబడితే ఆ లేని మాటలు మన నోటి నుండి కూడా రాకూడదు.
వచ్చినాయి అంటే మన యొక్క పెదాలు కాల్చబడతాయి. ఇప్పుడు 2 మాటలు చెప్పా. అపవిత్రమైన పెదాలు ఉన్నాయా నీలో? లేని మాటలు పలికే పెదాలు ఉన్నాయా? ఏమి ఉన్నాయి ఈ రోజున? గ్రహించు. 3వ మాట చూడండి ఒక్కసారి. కీర్తన గ్రంథము 140 అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథము 143వ వచనం చదవాలి. పాము నాలుక వలె వారు తమ నాలుకను వాడు చేయుదురు. ఏమున్నాయంట? వారి పెదవుల కింద. ఇక్కడేం పెదవులంట? సర్ప విషయం ఉన్నదంట. ఈ సర్ప విషయం ఏంది? పావుకి ఎక్కడుండిద్దండి విషయం? తెలీదా మీకు? పావుకి ఎక్కడుండేది విషయం? ఉండదా లేదా? మరి ఈ రోజున మన యొక్క పెదాలు సర్ప విషయము కలిగిన పెదవాలు గలే ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఈ రోజున సర్ప విషయము గల పెదాలుగా ఉన్నాయా? ఆ విధముగా మాట్లాడుతున్నావా? ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఆ విధంగా మాట్లాడుతున్నావా? ఈ రోజు నా పక్కింటి ఆయన వేరే కావని బండి మీద సెంటర్గా తీసుకెళ్తే, అమ్మో నువ్వు ఇంక వెళ్ళిపోవడమే, మీ పుట్టింటికి మీ ఆయన ఇంకెవరినో తీసుకెళ్ళిపోతున్నారంట. అవసరమా? లేని మాటలు, అక్కర్లేని మాటలు. ఆ మాట చెప్తే ఆమె ఏమైంది? గుండె అయిపోయింది. అమ్మో నా భర్త వెళ్ళిపోయాడా. ఎటువంటి మాట అది? పాము ఎంత కాటేస్తే ఎంత పోటుగా ఉంటుందో, ఆ యొక్క సర్ప విషయం నీలో ఉంటే ఆ మాటల వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు, ఆ మాటల వల్ల ఎంతమంది బలైపోతారు. నీ పెదవుల్లో ఆ విషయం ఉందా? సర్ప విషయం ఉందా? జ్ఞాపకం చేసుకో. ఈ రోజున ఆ సర్ప విషయం లాంటి మాటలు నువ్వు పలుకుతుంటే ఎంతమంది ఇబ్బందికరంగా మాడతారు, ఎంతమంది. ఈ రోజున ఆ విషయం నీలో ఉందేమో, ఆ పెదవులు కలగ మాట్లాడుతున్నావేమో. గ్రహించు. ఆ సర్ప విషయం ఎలా ఉంటుంది? చాలా పవర్ఫుల్. కాటేసినప్పుడు ఆ విషయం తీసేటప్పుడు కూడా నొప్పి ఇంకా భయకరంగా ఉంటుంది. మరి ఈ రోజున నీ యొక్క పెదాలు సర్ప విషయం వలె ఉన్నాయా? ఆ మాట చెబితే గుండె వాళ్ళ హార్ట్ అటాక్ రావడమే పక్కన వాళ్ళకి. ఆ విధంగా మాట్లాడుతున్నావా ఈ రోజున? ఆ విధంగా ప్రవర్తిస్తున్నావా? అక్కర్లేదు, మనకు అనవసరం. కానీ చెప్పడం, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, వీళ్ళు ఏదో ఊహించుకొని చెప్పడం. వాళ్ళు చేసేది మంచి పని, వీళ్ళు అలాంటి వాళ్ళంట చెప్పడంలోనే ఉంది సర్ప విషయం. ఈ రోజు నువ్వు ఆ విధంగా కలిగి మాట్లాడుతున్నావు. జ్ఞాపకం చేసుకో. ఆ సర్ప విషయం నీలో ఉంటే దేవుడు నీ యొక్క పెదాలని కాల్చివేస్తాడు. కాల్చివేస్తాడు అంటున్నాడు. ఏ విషయం అన్నాడు? ఏ విషయం అది? ఒక సర్ప విషయం నీలో ఉంటే నీ పెదాలు కాల్చివేస్తాడు. అసలు ఎందుకు కాల్చివేస్తాడు మన పెదాలు? ఎందుకు కాల్చివేస్తాడు? మొదటగా అపవిత్రమైన పెదాలు ఉంటే కాల్చివేస్తాడు, లేని మాటలు పలుకుతే కాల్చివేస్తాడు. సర్ప విషయం ఉంటే మన యొక్క పెదాలు దేవుడు కాల్చివేస్తాడు. ఇంకొక మాట చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం. సామెతలు. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, వాటి నోటి మాటలు ఏంటంట? జార స్త్రీ పెదవులు ఎలాంటి పెదవులంట? ఎలాంటి పెదవులు? జార స్త్రీ పెదవులు తేనె కారును, దాని నోటి మాట నూనె కంటే నునుపైనవి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు నాకు చాలా ఇష్టం, మా అమ్మ వాళ్ళకన్నా నువ్వే నాకు ఇష్టం. ఈ రోజున ఆ మాటలు పలుకుతున్నావా?
ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఈ రోజున జార స్త్రీ మాటలు ఎలా ఉంటాయంటే, ఆ మాటలు పలికినప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా వలలో పడాల్సిందే. ఆ మాటలు నువ్వు పలుకుతున్నావా? ఈ రోజున ఆ విధంగా నువ్వు పలుకుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడిలో వాడబడుతున్నావు. కానీ నీ నోటి నుంచి జార స్త్రీ పెదవులు వంటి పెదవులు గల మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఈ రోజున ఆ నునిపైన మాటలు ఎందుకు వస్తున్నాయి? ఈ రోజున ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, అందుకని నీ పెదాలు కాల్చివేయాలంటున్నాడు దేవుడు. అందుకనే నీ పెదాలు కాల్చివేయాలంటున్నాడు. ఎందుకు నా పెదాలు కాల్చివేయాలంటే, నువ్వు జార స్త్రీ పలికే మాటలు పలుకుతున్నావేమో. ఆమె పెదాలు ఏ విధంగా ఉన్నాయి? తేనె కంటే తేనె కారు పెదవుల వలె ఉన్నాయి, నూనె కంటే నూనెపైనవిగా ఉన్నాయి. ఆమె మాట్లాడుతుంటే చాప కింద నీరు ఎటు వెళ్ళేది కూడా మనకి. ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావా? ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావా? మనకు అక్కర్లేదు ఆ మాటలు. దేవుడి సన్నిధిలో వస్తున్నా, దేవుడి వాక్యం శ్రద్ధగా వింటున్నా, ఆ వాక్యానుసారంగా జీవించు. ఆ జార స్త్రీ పలికే మాటలు నీకెందుకు? జార స్త్రీ మాట్లాడుతుంది దేనికంటే నునుపుగా. ఆ పెదవులు గల మాటలు నీలో ఉన్నాయేమో, ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. దేవుడి సన్నిధిలో ప్రత్యాతాపంతో ఏసయ్యా నన్ను క్షమించు, ఏసయ్యా నన్ను క్షమించు అంటున్నావు. బయటికి వెళ్ళాక జార స్త్రీ పెదవులు గల నువ్వు మాట్లాడుతున్నావేమో. తీన కంటే తీయగా, నూనె కంటే నూనెపైనవిగా ఆ విధంగా మాట్లాడుతున్నావేమో. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు నాకు చాలా ఇష్టం, నీకోసం నేను బ్రతుకుతున్నా, నువ్వు కాదంటే నేను చచ్చిపోతా. కాదంటే చచ్చిపోతావా? కాదంటే చచ్చిపోతావా? నీకోసం నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు ఒక్కసారి కూడా గుర్తు రావట్లేదా? ఒక్కసారి కూడా గుర్తు రావట్లేదా? వాళ్ళు రేయి పగలనక నువ్వు నీ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళంతగా కష్టపడుతున్నారు. ఈ రోజున ఆ తేనె మాటల కోసం, నునుపైన మాటల కోసం వలలో చిక్కబడుతున్నావా? వలలో చిక్కుకుంటున్నావా? ఒకడు ఎవడొస్తుడంట, ఇది మా కాలేజీలోనే జరిగింది. మాది కాలేజ్ సెంటెన్స్ అనమాట. ఓన్లీ కాలేజ్ గర్ల్సే ఉంటారు, బాయ్స్ ఉండరు. అయితే దేవుడి సన్నిధిలో మా కాలేజ్ ముందే చర్చి ఉండేది. కాలేజ్ ముందు చర్చి ఉండేది. చాలా పెందల కాడే వస్తాం మేము, వచ్చి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తర్వాత కాలేజీలోకి ఎంటర్ అవుతాం. అయితే ఒక రోజున ఒక అమ్మాయి, అన్యురాలు. ఎవరు? అన్యురాలు. దేవుడి సన్నిధి ఎరగని అమ్మాయి. మాతో మాట్లాడతాం, పరిచయం పెంచుకొని ఫ్రెండ్లు అయిపోయింది. దేవుడి సన్నిధి తీసుకెళ్తాం, స్టార్ట్ చేసాం. దేవుడి సన్నిధిలో మాలాగే ప్రార్థన చేసుకునేది, కాలేజ్కి వచ్చేది, చదువుకునేది, అంతా కొనసాగుతుంది. కానీ ఆమె హృదయంలో ఒక పాపం ఉంది. ఆ హృదయంలో ఒక పాపం ఉంది. ఆ పాపం వలలో చిక్కుకొని ఉంది. ఎంతగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినా, అక్కడ వాక్యం కూడా చెప్తారు సిస్టర్స్, ఆ వాక్యము కూడా ఇటు నుంచి పెడుతుంటే అటు నుంచి వదిలిపోతుంది. ఆ వాక్యము కూడా ఆమె అంగీకరించట్లా. ఆ వాక్యము కూడా అంగీకరించట్లా. వాళ్ళు చెప్పింది వినట్లా. అమ్మాయి అసలు వినట్లా. మేము దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం కదమ్మా, ఎందుకు నువ్వు అలా ఫోన్ మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావంటే, నిజముగా నేను ఫోన్ మాట్లాడకపోతే ఆ అబ్బాయి చచ్చిపోతాడంట. ఏంటమ్మా? నువ్వు ఫోన్ మాట్లాడకపోతే వాడు చచ్చిపోతాడా? వాడు చస్తే రావని నీకేమైంది? బెదిరింపు. ఆ ఎటువంటి మాటలంట? జార స్త్రీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? నూనె కంటే నునుపైనవిగా ఉన్నాయి. ఆ మాటలు మాట్లాడుతుండగా ఆ అమ్మాయి ఏం చేస్తుంది? నిజముగా నేను మాట్లాడకపోతే చచ్చిపోతానంటున్నాడు, నిజంగా నేను మాట్లాడకపోతే చచ్చిపోతాడని చెప్పేసి రోజు ఫస్ట్ ఏం మొదలైంది? మీటింగ్. ఫస్ట్ ఏం మొదలైంది? చాటింగ్ మొదలైంది. చాట్ చేస్తున్నారు, తర్వాత మీటింగ్ మొదలైంది, తర్వాత డేటింగ్తో ఎండ్ అయిపోయింది. ఈ రోజున ఆ జార స్త్రీ మాటలు వలలో చిక్కుకుంటున్నావా? వలలో చిక్కుకుంది. దేవుడి వాక్యం వినేది, ప్రార్థన చేసేది, ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అమ్మా? ఇప్పుడు జార స్త్రీ ప్రార్థనగా మారిపోయింది. ఆ పెదాలు జార స్త్రీ పెదాలుగా మారిపోయింది. ఎంత చెప్పినా, ఇటు చెప్తే అటు వినేది, ఇటు చెప్తే అది వదిలేసేది. కానీ ఒక్క మాట కూడా అంగీకరించలా.
వాళ్ళలో చిక్కుకుంది, వాళ్ళలో పడిపోయింది. వాడు ఏం చేశాడు? మోసం చేశాడు. మోసం చేసినాక చివరికి మరలా మా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏడుపు తప్పితే మాటలు రావట్లే పెదాల నుంచి. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది, ముందు మాట్లాడు, తర్వాత ఏడు అంటే అప్పుడు చెప్పింది, మీరు ఒకప్పుడు చెప్పారే, నేను వినలేదు. ఏంటంట? నేను వినలేదు. మీరు చెప్పిన మాట నేను వినలేదు. ఇప్పుడు నేను మోసపోయాను. ఇప్పుడు నేను మోసపోయాను. నా తల్లిదండ్రులకు తెలిస్తే నన్ను చంపేస్తారు. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. వాడి మాటలు నునుపుగా ఉన్నాయని నేను వలలో చిక్కుకున్నాను. ఈ రోజున నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏంది నా పరిస్థితి? ఇంకా నేను చనిపోవాలనుకుంటున్నాను. మీకే చెప్పి చనిపోదాం అనుకుంటున్నానని మీతో చెప్తున్నానంటే నేను ఒక్క మాట అన్నా తెలుసా? అప్పుడు మేము ప్రార్థనలోకి వచ్చాం, కానీ వాక్యం అంతగా తెలియదు. కానీ దేవుడు పలికిచ్చుంటాడు ఆ మాట. ఈ రోజున నువ్వు చనిపోవా, నేను చనిపోతాడు అన్న వాడి కోసం నువ్వు ఫోన్ మాట్లాడి డేటింగ్ వరకు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నువ్వు ఎవరి కోసం చనిపోవాలనుకుంటున్నావు? నువ్వు ఎవరి కోసం చనిపోవాలనుకుంటున్నావు? ఇప్పుడు చావడం, బ్రతకడం అన్ని నీ చేతిలో ఉన్నాయా? నువ్వు అనుకుంటే బ్రతికావా? నువ్వు అనుకుంటే చచ్చిపోతావా? అవన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. అవన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉండిద్ది. ఏంటంటే, ఆ కార్యము చేసిన వాడు 33వ వచనం అనుకుంటా, చూడండి. 32వ వచనం. జారత్వం జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు సర్వనాశనము కొని తెచ్చుకుంటాడు. తెచ్చుకున్నా లేదా? వద్దు 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 బ్రతిమిలాడిన తనకు తానే ఇదైపోయే చేతులార తనకు తానే చేసుకుంది. ఈ రోజున ఆ మాటలు పలికే వాళ్ళ మాటలు వింటున్నావా? నా యొక్క ప్రశ్న. జార స్త్రీ నునుపుగా మాట్లాడేది, నునుపుగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాటలు వింటున్నావా? ఆ మాటల ముందు లక్ష్యం ఉంచుతున్నావా? ఈ రోజున నువ్వు ఏ పెదాలతో దేవుని స్తుతిస్తున్నావు? నీవు ఏ పెదాలతో స్తుతిస్తున్నావు? దేవుడి సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేశాము ఆ రోజున అమ్మాయి గురించి, ఎంతగా ప్రార్థన చేశాము. సరే మారిందిలే అనుకున్నావు, బ్రతికింది బాగానే ఉంది, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, తప్పన్నది తల్లిదండ్రులకి చెప్పేసి, అదే నువ్వు చెప్తే కొంచెం శిక్ష ఉండేది, వాళ్ళుగా తెలుసుకుంటే నువ్వు భరించలేని శిక్ష ఉండేది. చెప్పేసింది బాగానే ఉంది. ఆ బుద్ధి మారిద్దా? ఆ బుద్ధి మారిద్దా? మరలా స్టార్ట్ చేసింది వేరే వ్యక్తితో. ఆ బుద్ధి మారిద్దా? తోక ఎంత నీట్గా కర్రతో కట్టినా కానీ మారిద్దా? మరలా సేమ్. ఈ రోజున ఆ అమ్మాయి ఎలా మారిందంటే మనం చెప్పుకోవడానికి కూడా మాటలు రావు. ఆ విధంగా ప్రవర్తిస్తుంది. ఈ రోజున ఆ జార స్త్రీ పలికే పెదాలు వంటి పెదాలన్నివి తేనె కంటే నూనె కంటే నునిపైన మాటలు నువ్వు పలుకుతున్నావా? ఈ రోజున దేవుడి సన్నిధికి వస్తున్నావు, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తున్నావు. మరి ఈ రోజు నా పెదాలు సేమ్ అలానే కంటిన్యూ చేయాలి కదే. దేవుడి సన్నిధి విడిచాక నువ్వు ఆ జార స్త్రీ పలికే మాటలుగా మాట్లాడుతున్నావా? పలికే పెదాలుగా ఉంటుంది అని యొక్క పెదాలు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ పెదాలు కాల్చబడాలి, నీ యొక్క పెదములు కాల్చబడాలి. ఎందుకు కాల్చబడాలి? నీ పెదవులు ఏ విధంగా ఉన్నాయి? జార స్త్రీ తేనె కారు వంటి పెదాలనివి అయితే కాల్చబడాలి. అందుకనే కాల్చబడాలంటున్నాడు. ఎటువంటి పెదాలంట? మనకి జార స్త్రీ పలికే పెదవులు కలిగిగా ఉన్నాయి, లేని మాటలు పలికే పెదాలుగా ఉన్నాయి, సర్ప విషయము కలిగే పెదాలుగా ఉన్నాయి, అపవిత్రమైన పెదాలుగా ఉన్నాయి. అందుకనే దేవుడు నీ యొక్క పెదాల్ని కాల్చాలంటున్నాడు. ఎందుకు కాల్చాలంటే అందుకనే కాల్చాలంటున్నాడు. ఇప్పటికి ఎన్ని పెదాలు వచ్చినాయి? మనకి 4 పెదాలు వచ్చినాయా? మరి 5వ పెదం కూడా చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం.
సామెతల గ్రంథము 12:13. 12:13 చదవండి. పెదవుల వలని దోషము, అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనెను. చాలమ్మ. మన పెద్దవాళ్ళు ఎటువంటి పెద్దవాళ్ళంట? దోషము, అపాయకరమైన ఉరి అంట. ఎటువంటి పెదాలు? దోషము పలికే పెదాలుగా ఉన్నాయి. దోషం పలికే పెదాలుగా ఉన్నాయి. అంటే దోషం అనగా చూడండి ఒక్కసారి యోబు గ్రంథము 15వ అధ్యాయం 6-5 వచనం. 6వ అధ్యాయం ఒకసారి చదవండి. 6వ వచనం. మన పెదాలు ఏ విధంగా ఉన్నాయి? దోషం పలికే పెదాలుగా ఉన్నాయి. 15వ అధ్యాయం 6వ వచనం. ఏంటంట? నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. చాలా అమ్మ. అక్కడ ఏమనుంది? నేను కాదు, నేనే తప్పు చేయలా, నేనే పాపము చేయలా, నేను ఎవరికి ఏ దోషం తలపెట్టలా, నేను ఎవరికి ఏ కారణము కూడా లేకుండా నేను ఏమీ చేయలే ఎవరికి అని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ పై మాట చదవండి, అక్కడ ఏమనుందో? 5వ వచనం. నీ మాటల వలన, నీ పాపం వలన తెలియబడుచున్నది. అక్కడ ఏమనుంది? నేను ఏ తప్పు చేయలేదయ్యా, నేను ఏ పాపం ఎరగనయ్యా, నేను పరిశుద్ధంగా ప్రవర్తిస్తున్నానయ్యా, నేను నీతిమంతుడయ్యా, నీతిమంతురాలునయ్యా, నువ్వు దేవుడు అంటున్నావు. కానీ ఎవరో నీ గురించి చెప్పకర్లా. నువ్వు చేసే పాపాన్ని బట్టి, నువ్వు పలికే మాటలు బట్టే నీ పాపం బయటపడుతుంది. నువ్వు ఏ దోషపు మాటలు మాట్లాడుతున్నావో నీ యొక్క పాపమే నిన్ను పట్టిస్తుంది. నేను చేసేది రెండో కంటికి తెలియదు కదా అనుకోవచ్చు. నీ మాటలే నీ యొక్క పాపంని బయట పెడుతున్నాయి. నీ హృదయంలో పాపం ఉంటే ఏం మాటలు వస్తాయి? ఏం మాటలు వస్తాయి? పరిశుద్ధమైన మాటలు వస్తాయా? పవిత్రమైన మాటలు వస్తాయా? ఏ మాటలు వస్తాయి? అప్పుడు నీకు నువ్వే బయట పెడుతున్నావు, నీకు నువ్వే బయటపడిపోతున్నావు. ఎవరో వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరంలా నీకు నువ్వే బయట వేసుకుంటున్నావు నీ యొక్క పాపముని. నీకు నువ్వే దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటున్నావు. నీకు నువ్వే అందరి ముందు నీ యొక్క చేసిన పనిని బయట పెట్టుకుంటున్నావు. నీ మాటలే కదా, నీవు పలికిన పాపపు మాటల వలన నీవు చేసిన కార్యం నీకు నువ్వుగా బయట పెట్టుకుంటున్నావని యోబు పలుకుతున్నాడు ఈ రోజున. యోబు గ్రంథం చెప్తుంది, యోబు చెప్తున్నాడు, నీ మాటల వలన, నీ దోషపు మాటల వలన, నువ్వు చేసిన పాపం వలన, నీ మాటల వలన నీకు నువ్వే బయట పెట్టేస్తున్నావు. ఈ రోజున నేను చేసింది ఎవరికి తెలుసు? నిన్న రాత్రి ఫోన్ మాట్లాడింది ఎవరికి తెలుసు? నిన్న రాత్రి నేను చాటింగ్ చేసింది ఎవరికి తెలుసు? నిన్న రాత్రి వాళ్ళతో అక్కడికి వెళ్ళింది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నీకు తెలుసు. నీకు నువ్వే బయట పెట్టేస్తున్నావు. నీకు నువ్వే ఎలా బయట పెడుతున్నాను? నేనంతా కరెక్ట్గానే ఉన్నానే. ఇప్పుడు ఫోన్లో యవనస్తులు ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులారా మీరు వినండి, మీ బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఫోన్ ఇస్తున్నారు. ఏ టైం వరకు ఇవ్వాలి ఫోన్లు? ఏ టైం వరకు ఇవ్వాలి? వాళ్ళు పొనుకునే ఎంతవరకు ఇవ్వాలా? 9-8:30 వరకు ఇవ్వచ్చు, కరెక్ట్. కానీ మీ పిల్లలకి సపరేట్గా ఫోన్లు ఉన్నాయంటే గ్రహించుకోండి. మీ పిల్లల ఫోన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మొన్న ఫోటోలు దిగాం కదా బాబు, ఆ ఫోటోలు ఓపెన్ చేయయ్యా నేను చూస్తానంటే వాడు ఏం చేస్తాడు? ఫోన్ లేదు చూపిద్దామంటే ఆ ఫోన్లో ఆ కెమెరా ఫోటోలు దిన గ్యాలరీకి లాక్ పెట్టాడంటే, వాట్సాప్కి లాక్ పెట్టాడంటే,
ఫోన్ మాట్లాడే దానికి లాక్ పెట్టాడంటే, యూట్యూబ్కి లాక్ పెట్టాడంటే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నిటికీ లాక్ పెట్టాడంటే వాడు ఏదో పాపము చేస్తున్నాడు, వాడు ఏదో తప్పు చేస్తున్నాడు. నువ్వు ఫోన్ ఇచ్చి నీ బిడ్డలకి నీకు నువ్వే పాపంలో దింపుతున్నావు. ఈ రోజు పాపములో దింపుతున్నావు. హాయ్ అంటది, బాయ్ అనొచ్చుగా. చేత కాదు. ఎవరు నువ్వు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ, ఐ హేట్ యూ అంటే ఐ లవ్ యూ టూ. అవసరమా? ఆ మాటలు అవసరమా నీకు? అక్కర్లేదు. లేని మాటలు పలకడం, ఆ పాపపు మాటలు పలకడం, ఆ ఫోన్లో లాకులు ఉన్నాయంటే వాడు ఏదో తప్పు చేస్తున్నాడని గ్రహించు ప్రియ తల్లిదండ్రులారా, గ్రహించు. ఎందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే మన బిడ్డలు మనం సరి చేసుకోకుండా పక్కింటోళ్ళు వచ్చి సరిచేరు. ఈ రోజున నీ బిడ్డలు తప్పు చేస్తున్నారంటే నువ్వు కనిపెట్టేయగలవు. సీక్రెట్ నేను చెప్పేశా. ఏంటి? లాక్స్ ఉన్నాయంటే వాడు ఏదో తప్పు చేస్తున్నాడు, వాడు ఏదో చేస్తున్నాడు. నిజముగా తప్పు చేయని బిడ్డ అయితే అడిగినప్పుడే ఎంపటే ఇస్తాడు, దేనికి లాక్ పెట్టడు. ఈ రోజున ఏదో ఉంది, ఏదో చేస్తున్నాడు, తెలియకుండా ఉండటానికి లాక్ పెడుతున్నాడు. ఈ రోజున ఆ పాపమే నిన్ను పట్టించింది. దేని వలన? నేను నోటి నుంచి వచ్చే పెదాల వలన, మాటల వలన. నీ పెదాల నుంచి వచ్చే మాటల వలన నీ పాపమే నీ గురించి సాక్ష్యం చెప్పిద్ది. నీకు నువ్వే బయట పెట్టేసుకుంటున్నావు, నీకు నువ్వే తెలియపరుస్తున్నావు అందరికీ. ఈ రోజున ఆ విధంగా నువ్వు పలుకుతుంటే దేవుడు నీ పెదాల్ని దేవుడు కాల్చివేస్తాడు. ఇంకొక మాట చూడండి, త్వరగా ముగిస్తాను. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. 12:2 కీర్తనల గ్రంథము. అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చికములాడు పెదవులుతో పలుకుదురు. చాలమ్మా. ఏం మాటలంటివి? ఏం మాటలంట? మోసకరమైనవి మనసులో పెట్టుకొని ఇచ్చుకములాడు పెదవులు గలవారంట. రాసుకోండి. ఏం పెదవులు అంటే ఇవి? 6వది లాస్ట్గా ఇచ్చుకములాడు పెదవులు అనగా, ఇచ్చుకములాడు పెదవులు ఏంటి? ఇంతవరకు మేము వినలేదే అనుకోవచ్చు. హృదయములో మోసం ఉంది, హృదయంలో కుట్ర ఉంది, హృదయంలో ద్వేషం ఉంది, హృదయంలో పగుంది. ఆ హృదయంలో ఉన్నాయే నువ్వు పలుకుతావు. ఏంటి వదినా, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? వచ్చేది తీసుకెళ్ళిపోయితో మా ఇంట్లో మొత్తం సొమ్మంతా. అవసరమా నీకు? అవసరమా? ఇచ్చుకుములాడు పెదవులు గల మాటలు నువ్వు పలుకుతున్నావా? ఇచ్చుకుములాడు పెదవులతో నువ్వు పలికినట్లయితే దేవుడు నీ పెదాల్ని కాల్చి వేస్తాడు. గ్రహించు. ఇచ్చుకుములాడు పెదవులతో నువ్వు పలికితే దేవుడి పెదాల్ని కాల్చి వేస్తాడు. పాస్టర్ గారు వందనాలు. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే కానుక పెట్టాలిగా, అనవసరం వందనాలు చెప్పానే. ఆ పెదవులు నీలో ఉన్నయ్యా? ఆ ఇచ్చుకులు ఆడి పెదవులు నీలో ఉన్నయ్యా? హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఇటు మాట్లాడతాం, నీలో ఉందా? అందంగా ఉన్నావు, ఏమి అందము. చీర బాగుంది, ఏమి చీర. అవసరమా? ఆ ఇచ్చుకములాడు పెదవులు గల మాటలు నీలో వస్తే దేవుడు నీ పెదాలు కాల్చివేస్తాడు. పై మాట చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. 3వ వచనం. 3 ఏం చేస్తాడంట? నీవు ఈ రోజున ఇచ్చుకములాడు పెదవులు గల మాట్లాడుతుంటే ఏం చేస్తాడు? పెదవులన్నిటినీ, బింగములాడు నాలుకలన్నిటినీ జాగ్రత్త. ఈ రోజున నువ్వు అపాయకరమైన మాటలు, అపవిత్రమైన పెదవులు గల మాటలు, లేని మాటలు, పరిశుద్ధము కలిగిన మాటలు మాట్లాడగలగాలి. జార స్త్రీ మాటలు, సర్పం వంటి మాటలు, దోషం వంటి మాటలు, ఇచ్చుకుములాడు మాటలు మాట్లాడితే ఏం చేస్తాడంట? కోసివేస్తాడంటే జాగ్రత్త. ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీలో 2 పెదాలే ఉన్నాయి, నాకు బాగా కనపడతని చూస్తానికి అంటావు, కానీ
ఆయనలో 6 పెదాలున్నాయి. ఈ రోజున ఆ పెదాలు ఏదో ఒకటో రెండో కాదు, 6 పెదాలు నీలో ఉన్నాయేమో, 6 పెదాలు నీలో ఉన్నాయేమో, జాగ్రత్త. ఆయన కోసివేస్తాడంట. ఆయన కోసివేస్తాడంట. దేవుడి సన్నిధిలో ముందుగా మనం చెప్పుకున్నాం, మనం సజీవంగా ఉన్నప్పుడే మన శరీరములు సమర్పించుకోవాలని ఉంది. ఏ విధంగా మనం పెదవులు విప్పి ఆయనని స్తుతించాలని దావీదు చెప్తున్నాడు. ఏ విధంగా? నేను పాపము చేశానని ఒప్పుకొని, నా పెదవులు తెరువుమయ్యా, నేను నిన్ను స్తుతిస్తానయ్యా అంటున్నాడు. మరి ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏ పెదవులతో స్తుతిస్తున్నావు? నువ్వు ఏ పెదవులు గలగా ఉన్నావు? ఏ పెదవులతో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? ఏ పెదవులు నీలో ఉన్నాయో గ్రహించు. ఏ పెదవులు నీలో ఉన్నాయో గ్రహించు. ఈ రోజు నా పెదవులు నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? కట్ చేసేస్తాడు. చిన్నగా కూరగాయలు వస్తుంటేనే కట్ చేస్తేనే నొప్పి పుట్టిపోయింది, మామూలుగా లేదు. మరి ఈ పెదవులు నీలో ఉంటే దేవుడు కట్ చేసేస్తాడు. ఆ పెదవులు ఏవనగా అపవిత్రమైన పెదవులు ఉన్నాయా? లేని మాటలు పలికే పెదవులు ఉన్నాయా? సర్పం విషయమైన పెదవులు ఉన్నాయా? జార స్త్రీ తేనె కారు పెదవులున్నాయా? దోషముకరమైన మాటలు పలికే పెదవులున్నాయా? ఇచ్చుకములాడు పెదవులున్నాయా? ఈ రోజున ఏ పెదవులున్నాయి? ఎందుకు ఆయన కాల్చివేస్తాడంటే ఈ నీలో ఉన్నాయంట. ఇవన్నీ నీలో ఉండటం వల్ల ఆయన కాల్చివేస్తాడు. మరి ఎవరు కాలుస్తారు? పాయింట్ విన్నారా? అపవిత్రమైన పెదవులు, లేని మాటు పలుకు పెదవులు, సర్పం వశం వంటి పెదవులు, జార స్త్రీ తేనెకారు పెదవులు, దోషంకరమైన పెదవులు, ఇచ్చుకుమల్లాడు పెదవులు, ఇవన్నీ మనలో ఉంటే కాల్చివేస్తానన్నాడు దేవుడు. మొదటగా వాగ్దానం ఒక టైటిల్ ఏమని? పెదవులు కాల్చబడతాయి. ఎందుకు కాల్చబడతాయి? ఇవన్నీ మనలో ఉండటం వల్ల. మరి ఎవరు కాలుస్తారు? చూడండి ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథం ముందుగా చదువుకున్నాం, 6వ అధ్యాయము 5వ వచనం. అసలు ఎందుకు కాలుస్తారంటే మనకి ఇవన్నీ ఉన్నాయి, అందుకని కాలుస్తానంటున్నారు. మరి ఎవరు కాలుస్తారు? యెషయా 6:5. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, నేను నశించితిని, కనులారా చూచుండని. ఒకానొకడు బలిపీఠం మీద నుండి నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు తిరిగి వచ్చి నా నోటిని కాల్చిని. చాలమ్మా. అక్కడ ఎవరంట కాల్చేది? దర్శనంలో ఎవరిని చూశారు? యెషయా ప్రవక్త దర్శనం చూశాడు. ఏమని చూశాడు? దేవదూతలు పరిశుద్ధుడు 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 ప్రతి గానములు చేయడం ఆయన చూశాడు. నేను అపవిత్రమైన పెదవుల గాలవడిన ఆయన్నయ్యా, నేను అపవిత్రమైన జనముల్లో ఉన్నా, నేను ఏ పాటి వాడినయ్యా అంటున్నాడు. కరెక్టు. ఎవరు అక్కడ? ఎవరంటే దేవదూతలు మన పెదవుల్ని కాల్చేస్తారంట. దేవదూతలు అంటే ఎవరు? అది కూడా చూడాలిగా. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. త్వరగా తెరవండి. మలాకి 2వ అధ్యాయం 7వ వచనం. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. మలాకి 2:7. ఎవరు ఆ దేవదూతలు? చదువు. నా మనసు ఇకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశము కింద నాకు బ్రతుకు కాలమంతా మనుషులు ఏమి చేసినా నా దేహము
ఆ, మలాకి 2:7, 2 అధ్యాయము 7 వచనం. యాజకులు సైన్యములకు అధిపత్యగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ముందుగా ఎవరంట? యాజకులు. యాజకులంటే ఎవరు? సేవకులు. సేవకులు సేవకులు ఎవరు? ఆ దూతలంటే సేవకులు. సేవకులు ఏం చెప్తున్నారు? తప్పమ్మా, ఇది చెయ్యమాకు, నువ్వు వాక్యానుసారంగా జీవించు. మరి జీవిస్తున్నావా? నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సేవకుడు ద్వారా. ఈ రోజు నా వాక్యం దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు ప్రవర్తిస్తున్నావా? నువ్వు అలా విధంగా జీవిస్తున్నావా? ఈ రోజున నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావా? దేన్ని పెట్టి కాల్చారు వాళ్ళు? యెషయా గ్రంథంలో ఉంది 6 అధ్యాయంలో. దేన్ని పెట్టి? కారు. కారు అనగా నిప్పు, కారు అనగా అగ్ని. అగ్ని పెట్టి కాల్చారంట. ఇప్పుడు చెబుతున్నారు ఏమని చెప్తున్నారు? సేవకులు ఏమని చెప్తున్నారు? నా మాట అగ్ని వంటిది కాదా? దేవుడు మాట అగ్ని వంటిది కాదా? ఆ మాటల చేత కాల్చబడుతున్నావు. ఈ రోజున సేవకులు నీతో, దేవుడు నీతో మాట్లాడుతుంటే సేవకుల ద్వారా ఆ యొక్క మాట అగ్ని వంటిది, గ్రహించు. అగ్ని వంటిది గ్రహించు. నీవు ఈ రోజున అపవిత్రకరమైన పెదవులతో నువ్వు మాట్లాడుతుంటే దేవుడు కాల్చివేస్తాడు. నీ పెదవుల్ని కాల్చివేస్తాడు. లేని మాటలు పలుకుతున్నావేమో, అక్కరలేదు. నీ భర్త మంచివాడని నీకు తెలుసు, కానీ అపవిత్రకరముగా లేని మాటలు చెప్పడం. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా? ఈరోజు నువ్వు మాట్లాడగలుగుతున్నావా? పరిశుద్ధంగా జీవించు. పరిశుద్ధమైన మాటలు మన పెదవుల నుంచి రాగలగాలి. ఆ సర్పం వంటి మాటలు నీలో ఉన్నాయా? జార స్త్రీ మాటలు నీలో ఉన్నాయా? ఈరోజు దోషం పలికే పాపం వంటి మాటలు నీలో ఉన్నాయా? ఇచ్చుకుములాడి మాటలు నీలో ఉంటే దేవుడు కాల్చివేస్తాడు. ఏ విధముగా? ఆయన మాట ఎటువంటిది? అగ్ని వంటిది కాదా? అగ్ని చేత నీ యొక్క పెదవులు దేవుడు కాలుస్తాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను, చూడండి. హోషేయ గ్రంథము 14:2. హోషేయ గ్రంథము 14:2 చూడండి, త్వరగా ముగిస్తాను. 14 అధ్యాయం 2 వచనం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. 751 పేజీ, హోషేయ గ్రంథం 14:2 చదవాలి. 751 పేజీ 14:2. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా గ్రహించండి. ప్రతి ఒక్కరి వాక్యం నోటితో చెప్పండి. చెప్పమ్మా, చెప్పండి. మా పాపములన్నిటినీ పరిహారింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. మనకేమున్నాయండి? మనకేమున్నాయి? ఈ పెదాల నుంచేగా పాపం మాటలు మాట్లాడేదైనా, ఈ పెదాల నుంచేగా ప్రార్థన చేసేది, ఈ పెదాల నుంచేగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం స్తోత్రం అనేది. ఈ పెదాలే మాకున్నాయ్యా. ఎడ్లకు బదులుగా మా పెదలను మీకు నేను సమర్పిస్తున్నా, అర్పిస్తున్నా. ఏమనంటున్నాయి? మా పాపములన్నిటికీ పరిహారింపుము, మా పాపములన్నిటినీ పరిహరించయ్యా.
నిజముగా ఈ పెదవులే మాకున్నాయ్యా, ఇవే నీకు అర్పిస్తున్నాము. నిజముగా ఈ పెదవులు 2 రకాలుగా మాకున్న పెదవులు కాదయ్యా. నువ్వు నిజముగా దేవుడి సన్నిధిలో పరిశుద్ధత కలిగి పెదవులు కలిగి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు ఎప్పుడో వచ్చేది గ్రహించు. నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదంటే నీ పెదవులు కాస్త అపవిత్రమైన పెదవులుగా మారినయేమో, ఆ పెదవులుగా మాట్లాడుతున్నాయేమో, లేని మాటలు చెప్పడం. అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటం తక్కువైపోయి లేని వాళ్ళ గురించి ముచ్చటించడం పెదవులుగా మారిపోయినయేమో గ్రహించు. సర్పం విషం లాంటి పెదవులు మారిపోయినయేమో గ్రహించు. ఈ రోజున నీ పెదవులు దోషపు మాటలు పలుకుతున్నాయేమో. పాప హృదయంలో ఏముంటే నోటి నిండా ఏ మాటలు వస్తాయి. ఆ పాపపు మాటలు పలుకుతున్నావేమో గ్రహించు. ఈ రోజున ఇచ్చుకములాడే పెదవులుగా మారిపోయినాయేమో, జార స్త్రీ పెదవులుగా మారిపోయినాయేమో. ఆయన అంటున్నాడు, నా పెదవులు 2 ఉన్నాయ్యా, నీకు అర్పిస్తున్నా. పాపము చేసిన పెదవులుగా మారిపోకూడదు. దేవుడు అందుకనే అంటున్నాడు, సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? ఆ యొక్క మాట నిన్ను బ్రతికిచ్చిది, ఆయన యొక్క మాట నిన్ను ఓదార్చిది, ఆ యొక్క మాట నీ పాపము బయట పెట్టిద్ది. నీ యొక్క పాపము నీకు నువ్వే సాక్ష్యం పలుకుతున్నావు. యోబు చెబుతున్నాడు, నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు, నీకు నువ్వే నీ మాటల ద్వారా పాపం బయట పెట్టుకుంటున్నావు. నీ నిజంగా అలాంటి వాడిని, నేను అలాంటి వాడిని కానీ తప్పు చేసి మాట్లాడు, ఏదో అవసరం లేదు, కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఈ రోజున నీ పెదవులు ఏ విధంగా మాట్లాడుతున్నాయి గ్రహించు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఆ విధంగా మాట్లాడుతుంటే నీ పెదవులు నేను కాల్చివేస్తా. ఎందుకు కాల్చివేస్తా? 6 రకాల పెదవులున్నాయి నీలో, అందుకనే దేవుడు కాల్చివేస్తానంటున్నాడు. గ్రహించి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ఈ రోజున ఏ రకమైన పెదవులు నీలో ఉన్నాయో దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నీ పెదవులు నేను కాల్చివేస్తా. ఆయన మన పెదవుల్ని కాల్చివేయక ముందే ఒప్పుకుందామండి, ఒప్పుకుందాం. దేవుడి సన్నిధిలో బెత్షెబాతో పాపం చేసిన దావీదే 40 సంవత్సరాలు పరిపాలించే రాజే ఒప్పుకున్నాడు. నువ్వు ఎంతటి వాడివి, నువ్వు ఎంతటి దాని ఒప్పుకోవా? దేవుడి సన్నిధిలో ఈ రోజున ఆ పెదవులు ఏ విధముగా ఉన్నాయో, ఒకడికి కీడు తడిపెట్టే పెదవులనియి, ఒకళ్ళ కుటుంబం నాశనం అయ్యే పెదవులనియి, జార స్త్రీ ఆ నుడుపైన మాటలు అవసరమా? పాపముతో పలికే మాటల, దోషముతో పలికే మాటల, పక్కింటి వాళ్ళ ఆయన ఎవరితో వెళ్తే నీకెందుకు, అలాంటి మాటలు, సర్పము లాంటి మాటలు ఉన్నాయా? ఉన్న మాటలు పలుకు, లేని మాటలు నీకు అనవసరం. అపవిత్రమైన మాటలు మనకు అక్కర్లేదు, పవిత్రమైన మాటలు మనకు కావాలి. ఈ రోజున నువ్వు ఏ పెదవులు ఉన్నాయో, ఈ 6 పెదవుల్లో నీకు ఏ పెదవులు ఉన్నాయో గ్రహించు, లేకపోతే ఆయన కాల్చివేస్తాడు. ఆయన మాట అగ్ని వంటిది, జ్ఞాపకం చేసుకో. ఆ అగ్నితో, కారుతో, ఆ నిప్పుతో కాలుస్తానంటున్నాడు. ఈ రోజున నీ పెదవులు ఏ విధముగా ఉన్నాయి? ఈ రోజున ఏ విధముగా ఉన్నాయి? నీ భర్త అన్ని తెచ్చిపెట్టి నిన్ను పోషించి నీ కుటుంబాన్ని అంతగా చూసుకుంటుంటే, నా భర్త ఎటువంటి వాడో మీకు తెలుసా అని నీ భర్త గురించి తప్పుగా చెప్తున్నావా? నీకు ఒకవేళ గౌరవం లేకపోతే నీ భర్తకు కూడా లేదు, ఎవరు గౌరవించేవారు కూడా ఉండరు. గ్రహించు. నువ్వు ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రోజున ఆయన నిన్ను కాల్చివేయక ముందే ఒప్పుకో, నన్ను క్షమించు నాయనా. నీ సన్నిధిలో, దేవుడి సన్నిధిలోనేమో పరిశుద్ధంగా, పవిత్రంగా శృతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు.
కానీ నీకు ఎందుకు జవాబు రావట్లేదు ఒక్కసారి గ్రహించు. దేవుని స్తుతిస్తే, దేవుణ్ణి ప్రార్థన చేస్తే కార్యం జరగదనేది వీలు లేదు. మరి నువ్వు ఏ పెదవులతో మరి ప్రార్థన చేస్తున్నావు, ఏ పెదవులతో మరి నువ్వు స్తుతిస్తున్నావు గ్రహించి ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన నిన్ను కాల్చి వేస్తాడు. నీ యొక్క నాలుకని ఆయన కోసి వేస్తానంటున్నాడు. గ్రహించు. దోషం కలిగిన మాట్లాడుతున్నామా? దోషముగా హృదయంలో పాపం పెట్టుకొని ఆ పాపం మాటలు పలుకుతున్నావా? అందుకని నీ పెదాలు కాల్చి వేస్తానంటున్నాడు. హృదయం అంతా పరిశుద్ధంగా ఉంటే, హృదయం అంతా దేవుడు ఉంటే నీ పెదాల నుంచి దేవుడి మాటలే వస్తాయమ్మా. ఆ సినిమా పాటలు, సినిమా ముచ్చట్లు, సీరియల్ ముచ్చట్లు, లేని మాటలు, అపవిత్రమైన మాటలు, దోషకరమైన మాటలు, ఇచ్చుకుములాడు మాటలు నీ పెదాల నుంచి రావు. నీ హృదయంలో ఏముందో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. బత్షెబాతో పాపము చేసిన దావీదు రాజే ఒప్పుకున్నాడు. మరి నువ్వు ఒప్పుకో, దేవుడి సన్నిధిలో కప్పుకో. మాకు ఆయన నిన్ను కాల్చి వేస్తాడు నీ పెదములని. స్తోత్రము నాయన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో ఈ రోజున వాక్యం ద్వారా మాతోనే సూటిగా తేటగా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా నాయన, మేము సజీవంగా ఉన్నప్పుడే నాయన మా శరీరములు సమర్పించుకోమంటున్నావు ప్రభువా. నిన్ను మేము స్తుతిస్తున్నావు నాయన, నిన్ను ప్రార్థన చేస్తున్నావు ప్రభువా. మా పెదవులు ఎటువంటివి అనేది నాయన సూటిగా మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా, దావీదు రాజే నాయన ఒప్పుకున్నాడు ప్రభువా. మా పెదవులు నింపయ్యా నీ నోటి నిండా. అయా, నేను మేము అపవిత్రమైన పెదవులు గల మాట్లాడకూడదు నాయన. ఇచ్చుకుములాడు పెదవులుగా మాట్లాడకూడదయ్యా. లేని మాటలు మాట్లాడకూడదు ప్రభువా. జారు స్త్రీ నూనె వంటి నునుపుగా అటు ఇటు మాట్లాడకూడదయ్యా. దోషము పాపము మాటలు మేము మాట్లాడకూడదయ్యా. అటువంటి మేము పలకకూడదయ్యా. సర్పం విషయం వంటి అయా మీ మాటలు పలకకూడదు ప్రభువా. మేము పరిశుద్ధంగా జీవించాలి ప్రభా. మేము పరిశుద్ధమైన మాటలు మా నోటి నుండి రావాలి ప్రభా. అయ్యా, నువ్వు కాల్చి వేస్తానంటున్నావు ప్రభా. నువ్వు అగ్నిలో వేస్తానంటున్నావు ప్రభా. మేము నీ బిడ్డలమయ్యా. మేము పరిశుద్ధత కలిగి జీవించాలి ప్రభా. ఎందుకు నువ్వు మా పెదాలు కాల్చి వేస్తావంటే, ఎందుకు మా కుటుంబంలో కార్యము జరగట్లేదంటే నిజముగా నువ్వు మాతో మాట్లాడావయ్యా. మేము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో, నీకు మేము ఏ విధంగా స్తుతిస్తున్నామో మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. మేము ఇక మీదట 6 పెదాలలోనైనా మాకు ఉండకూడదు ప్రభా. నీ పరిశుద్ధమైన పెదాలు మాకు దయచేయ. పరిశుద్ధంగా పవిత్రంగా మాటలు మాట్లాడే కృప మాకు దయచేయ. 6 పెదాలు మాలో ఉన్న తీసివేస్తే మరి ప్రార్థిస్తున్నాము నాయన. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం ప్రభా. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందరని నజరేతుని యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.